వెంకటేశ్వర స్వామి బెదిరించలేము కదా, మమ్మల్ని బెదిరించి భయపెట్టారు చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగా స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇందాక మాజీ టీడీ చైర్మన్గా చెప్పారు ప్రశ్నిస్తూ 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాను. 20 సంవత్సరాలు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా ఉంటూ ప్రాయశ్చిత్తం చేద్దాం, తప్పు చేద్దామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కదా. అతను ఇప్పుడు మేము ఎవరో ఒకరు వీడు అనుకున్నాం, చూడడం 10 లక్షలు దొంగతనం చేస్తాడు, దొరికిపోయినాడు పోలీసులకి. కానీ నేను దొరికిపోయిన తప్పైపోయింది సార్, నేను 10 లక్షలు వాడేశాను, నా దగ్గర ఒక కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి, తీసేసుకుని వదిలేంటే మళ్ళీ ఎందుకు చట్టం మాకు అర్థం కదా. అలాగే దొరికిన దొంగ నా ఆస్తి 40 కోట్లు వర్క్ చేస్తుంది, దాన్ని మీకు టీటీడీకి ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజున అధికారులు ఎవరైతే ధర్మారెడ్డి మరియు ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కానించి ఎస్పీ దాకా, ఒకరు కాదు, ఎస్ఐ కానించి ఎస్పీ దాకా ఉన్న అధికారులందరూ కూడా ఆ రోజు వాటా వేసుకొని పంచుకున్నారు. ఇది ఎక్కడంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు కొట్టేడు దొంగలు కొట్టేవాళ్ళు ఏమనాలి, దొంగలు కొట్టేసారు వీళ్ళు, వాళ్ళని ఏమనాలి. మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తులుగా, స్థానికుడుగా మేము కూడా దర్శనానికి పోయినప్పుడు రోజు 2000, 3000, 5000 వేస్తాం. ఆ డబ్బులు అవన్నీ అందరు భక్తులకి డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు బయట పెట్టారు. నేనైతే మా కూటమి నేతలు ఇక్కడే వీడియో కూడా ఇంకా చేసి చూపించారు, ఏ విధంగా స్టోరీ చేశారో. అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటపడినాయి అన్నారు. ఓకే, తీసుకొచ్చారు. దొంగలు ఏం చేశారు, దేశం దాటించారా? నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా. ఎందుకంటే అతను నేను గతంలో చాలా సార్లుగా రవికుమార్ బతుకుంటే ఒక్కరు కనిపించాయా చూడాలని నేను అంటున్నాను. రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి. నేను ఉన్నాను చెప్పి ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ వీడియోని పెట్టు, లేదా ఒక మీడియాతో ఇంటర్వ్యూని ఇవ్వు. ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో, ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో, ఏ ఆస్తులు ఇచ్చాడో తీయాలి. ఏదైనా అంతరిక్షంలో దానుకోండినా, లేదా ఆయన్ని ఏమైనా చేసేసారా? ఆయన బయట వస్తే అందరి పేర్లు బయటకు వస్తాయి. దొంగల వాటాలు అందరూ పంచుకున్నామని చెప్పి